ఎన్టీఆర్ జిల్లా నందిగామలో బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ యువనేత, ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిన్న పార్లమెంట్లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకి నిరసన వ్యక్తం చేస్తూ హిందూ సంఘాలు, హిందూ దేవతల మీద ఆయన కామెంట్ చేస్తూ హిందువులు వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు కనుక మీరు చెప్పినట్టు అదేవిధంగా ప్రవర్తిస్తే మీరు దేశంలో ఎక్కడైనా తిలగలుగుతారా? రాహుల్ గాంధీ గారు, మేము హిందూ సంఘాల నుంచి మేము అడుగుతున్నాం, మీరు ఒక వ్యాఖ్య చేసేటప్పుడు మీ చిన్నపిల్లల చేష్టాలు ఇంకా తగ్గించుకోండి. మీరు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నారు, ఆ పదానికి వన్నె తెచ్చేలాగా మాట్లాడండి. హిందూ దేశంలో ఉంటూ హిందువులతో మీరు ఎలా మెలగాలని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే మీ యొక్క ప్రతిపక్ష హోదాకి తగ్గట్టు మీరు మాట్లాడకపోతే హిందువులకి మీరు గ్యారెంటీగా హిందువుల పక్షాన్ని మేము అందరం చెప్తున్నాం, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. హిందువులు దేశంలో ఎక్కువ శాతం ఉంది హిందువులే, అది గుర్తుపెట్టుకోండి. పోప్ అంతటి వాడు భారతదేశం అడుగు పెట్టాలంటే విమానం దిగి ఫస్ట్ అడుగు కింద పెట్టకుండా నిత్తిన మట్టి జల్లుకొని కాలు పెట్టిన గడ్డ భారతీయ గడ్డ. అటువంటి గడ్డలో పుట్టిన రాహుల్ గాంధీ గారు మీరు ఈరోజు చిక్కుపడాలి. కాస్త ఆలోచన విధానం కానీ మీరు ఇంకా మీ మెదడు ఏదైతే ఉందో ఇంకా అరికాల్లో నుంచి మోకాల్లో నుంచి కిందకి జారిపోయినట్టు అరికాల్లో పోయినట్టుంది.